ఎందుకు ఎంక్వైరీతో పాటు నీకు నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే నీ పైన మీ కుటుంబం పైన మీరే ఎంక్వైరీ చేసుకోండి. 85 నుంచి మీరు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు కదా, మేము 67 నుంచి చేసుకోండి. మా నాయన 67 నుంచి 68 69 నుంచి కూడా ఉన్నాడు. వాళ్ళకేం భూములు ఉంటాయి, వీళ్ళకేమో అన్నీ కూడా చేసుకోండి. ఎవరికి అభ్యంతరం లేదు. కైనా ఉన్నారు, కింద ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, సహకరిస్తాను. ధైర్యం ఉంటే మీరు కూడా చేసుకోండి. మీ ఆస్తులు బీస్తులు అంది. ఇంకోడు ఏమంది ఇంటికి వచ్చి కొడతామంటారు తప్ప ఎవరు అన్నారా? అసలు ఏం అంత సులభంగా ఉంటుందా? నేనేం విడిచిపెట్టి చాలా చెప్తాను, నేనే చెప్తాను కదా. 5 మార్లు ప్రజాప్రతినిధిగా అయినాను, ఓడిపోయినాను. ఓడిపోయినప్పుడు ఈ ఊరు ఇడిచిపెట్టలా. గెలిచినప్పుడు కూడా ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ మీ మాదిరి కూడా నేనేం లేదు. నేనేం ఎప్పుడు ఊరు ఇడిచిపెట్టలే. ఓడిపోయినప్పుడు ఇంట్లో నేను అదే ఇంట్లో ఉన్నాను. నేను గన్మెన్ కూడా ఓడిపోతాను, గన్మెన్ కూడా తీసేస్తాను. నేను గన్మెన్ కూడా మళ్ళీ కావాలని కూడా అడగాను. మళ్ళీ కారులో కూడా మీ మాదిరి 4 కార్లు 5 కార్లు పెట్టుకునే శక్తి కూడా లేదు ఈ బుద్ధుడికి కూడా. ఈ నిమాళ్ళు ప్రజాప్రతినిధికి అయినా కూడా 4, 5, రెండోది కూడా పెట్టుకోలేము. ఒకనే పోతాను, లేకపోతే 2 పోతాను. నాకేం భేషజ్వాలాలు లేదు, ఏమీ లేదు, దాపరికం లేదు, ఏమీ లేదు. పీపుల్ ఆర్ గ్రేట్ అనంతపూర్. ఓడించినా గెలిపించినా కూడా మాతో ఇప్పుడు మేము ఖర్చులు పెట్టుకొని పోగొట్టుకుని పార్టీ నెక్స్ట్ ఈజ్ పార్టీ పెట్టుకోండి అంతే. మేము అది అయ్యా అట్లా మీరు ఇంటికి వచ్చి బెదిరిస్తామంటే 1 తూరు కాదు 2 తూర్లు మాట్లాడతాం. ఎందుకంటే మీ మాట నేను మాట్లాడను. ఎందుకంటే అందరు కూడా ఉన్నారు, మాకే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అక్కలు, చెల్లెలు, భార్య, తమ్ముళ్ళు అందరికీ ఉంటారు. మీ మాదిరి మేము మాట్లాడేది కాదు, మాకు అట్లా లేదు, నేర్పిలేదు. ఎవరు మాట్లాడరు. మేము చెప్తాను, ఎప్పుడు ఇడిచిపెట్టలేదు. 94లో ఈ రాష్ట్రంలో అధికారం కాలిపోతే మీ అందరూ కూడా ఊరు ఇడిచిపెట్టిపోతే, కడక మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిలబడకపోతే ఇనానమస్కి వచ్చే వద్దు, బాగలేదు, పరిస్థితులు బాగలేదు, దౌర్జన్యమైన తెలుగుదేశం వాళ్ళది అని చెప్పేసి మీరంతా ఊరు ఇడిచిపెట్టి బెంగళూరులో పోయి వ్యాపారాలు చేసుకుంటూ సంసారాలు చేసుకుంటే, ఆ రోజు రఘువీరెడ్డి గారు కానీ, నేను కానీ, ఇంకా చాలామంది కానీ, కమ్యూనిస్టు వాళ్ళు కానీ, ఆ రోజు మీ యొక్క దురాఘాతాలు కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడినా కూడా అటువంటి దురాఘాతాలే మళ్ళీ 94 నుంచి కూడా ప్రారంభమైన. ప్రభుత్వం మారినా, పార్టీలు మారినా, వ్యక్తులు మారినా అవే అవుతున్నాయని చెప్పేసి వారుతో కలిసి అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే కాకుండా మీ రాజకీయాన్ని కూడా మేము కాపాడినామయ్యా. నువ్వు మళ్ళీ 2004లోనే మళ్ళీ మీరు గెలిచినట్టు వచ్చి 2004లోనే ఆ తర్వాత మళ్ళీ కూడా 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది చేసింది. ఓడిపోయినప్పుడు పరిగెత్తుకొని బెంగళూరు, హైదరాబాద్ ఎందుకు మాకు లేవడా? బెంగళూరు, హైదరాబాద్లో ఎక్కడ ఇండ్లు పోయి పండుకొని కూడా లేవు. ఇదే ఉండేది, ఈడే ఉండాలి. ఆ తెలుగుదేశం మీరేమి లేరు జిల్లాలో, ఏదో మాట్లాడుతున్నారు అంతా. కానీ ఎవరో దండారు ఆ పొద్దు మేము తప్పు చేసింటే గట్టిగా మాట్లాడిండాల్సింది, వాయిస్ ఇచ్చిండాల్సింది. ఎందుకు అంత భయపడిపోవాలా? ఇచ్చినారు కదా మీ పార్టీ వాళ్ళందరూ, మిగతా వాళ్ళంతా ఇచ్చి మీకు కాపాడుకున్నారు కదా. అధికారం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ కూడా. అందరినీ కొడతారు, అందరినీ తిడతారు, వ్యాపారాలన్నీ మాకే కావాలంటారు, జిల్లాలో అందరినీ చేస్తారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇంతవరకు లేదు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తది, ఇది జాడ పట్టుకుంది. మాఫియాని తయారు చేసుకుంటున్నాడు, వాళ్ళతో మాట్లాడిస్తాడు. అమాయకులు పాపం, కౌన్సిలర్లు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చేసుకుని ఏదంటే అది మాట్లాడిస్తావా? అట్లా భయపడే వాళ్ళం కాదు ప్రభాకర్ రెడ్డి గారు. ఎవరికి భయపడం, నిర్భయంగా మాట్లాడతాం ప్రజాస్వామ్య పద్ధతిలో. ఏం రాజకీయాలు ఏముంది, దానికి ఏముంది? నేను కూడా 4 మార్లు గెలిచాను. తాడిపిత్రుల్లో కూడా మాకు కూడా ఓటర్స్ ఉన్నారు, మా పార్టీకి ఉన్నారు. వస్తాం తాడిపిత్రికి కూడా. రా, నువ్వు అనంతపురంగా మేము వద్దన్నామా? ఎప్పుడు ఎవరిని కానీ వద్దన్నాం అంటే అధికారులు ఏమి రాకూడదు అని శాసించేది ఏముంది? అసలు ప్రభుత్వం అనేది కూడా నేను చెప్తాను మళ్ళీ కూడా, ఎందుకంటే మీరు అడుగుతానని చెప్తాను. పోలీసు వాళ్ళకు కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తాను, IPS IAS ఆఫీసర్లకు అందరికి కూడా. ఏం మీరు లేరా? ప్రభుత్వం అనేది లేదా? అటువంటిది లేకపోతే మళ్ళీ మీరు ఎట్లా అధికారంలోకి వచ్చినారు? అదే పరిస్థితి ఉంటే ఎందుకు భయపడతాము? తాడిపిత్రికి పోతాము, తాడిపిత్రుల్లో కూడా మళ్ళీ కూడా మీటింగులకు పెడతాను.
ఒక జిల్లా అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, పార్టీగా కూడా పెడతాను. ఏమవుతాం వస్తారు రాని, ఏం జరిగినా కూడా దాంట్లో ఎప్పుడు భయపడము. ఈ పశుబలమో జంతు బలమో, పశువుల కంటే జంతువుల కంటే కూడా వర్స్ట్గా బిహేవ్ చేస్తే ఎవరు ఓర్చుకునే వాళ్ళు లేరు, ఎవరు సహించే వాళ్ళు కూడా లేరు, ఎవరేం లేరు. నాకు పోతే ఉంటుంది, ప్రాణాలు పోతే పోతాయి, లేకుంటే లే, అంతేగాని ఇటువంటి వాళ్ళకి తావివ్వము. నీ మాఫియాకు కూడా తావివ్వము జిల్లాలో. నేను ఒకనే కాదు, నేనేదో పోటు మోగొని చెప్పడం లేదు, మా పార్టీ అంతా కూడా చెప్తున్నాను. అందరూ కలిసి ఆడే కాదు, ఆ నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గంలో అయినా కూడా అధికారం ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా అధికారంలో ఉండి చెప్పి అటువంటి బిహేవ్ చేసిన వాళ్ళు ఈ పొద్దు ఏమైందో కూడా అందరికీ తెలుసు, చరిత్ర తెలుసుకోవాలా. నేను చెప్తా, ఎంక్వైరీ ఏమైనా చేసుకోండి అని చెప్తే ఎవరు ఎట్లా అందరికీ తెలుసు. ఐటీ దగ్గర, ఐటీ పక్కన ఐటీ వచ్చింది. ఎక్కడే అన్నీ చెప్తున్నాను కదా, అన్నీ కూడా ఎవరైనా కానీ అన్నీ వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళ దాంట్లోకి ఎవరు పోతారు, వాళ్ళు ఎవరు పక్క చూడకపోతే చాలని భయపడే ఈ తరుణంలో వాళ్ళ దాంట్లోకి పోయి ఎవరు తీసుకుంటారు. నేను చెప్తున్నాను కదా, నేను సహకరిస్తాను ఎటువంటి ఎంక్వైరీకి అయినా కూడా. ఈ పొద్దే కాదు, మా నాయన లేకపోయి ఉండొచ్చు, మా నాయన లేక కూడా ఇప్పుడు 24 సంవత్సరాలు అయింది మా తల్లిదండ్రులు లేక. అంత 67 నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసుకోండి. ఆడ అమ్మేడు కొనుక్కోండేదే భూములు, అదేదో 60 ఎకరాలు 67 ఎకరాలు ఉంటాయి మా ముగ్గురికి. అది ఇంకే వేరే సాటి ఏమి ఎక్కడ లేవు. ఏదైనా ఉంటే స్థలాలు ఉంటాయి, 1, 2, 10 సెంట్లు 12 సెంట్లు, అది కూడా చేసి మా జీవితం